ఆర్ యూ ఫెయిలియర్? కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆన్ ద వే టు సక్సెస్. సో ఫెయిలియర్ అంటే సక్సెస్ ఏంటి, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారేంటి అనుకుంటారా? అఫ్ కోర్స్, అట్లీస్ట్ యువర్ ట్రైంగ్. మీరు నిజంగానే ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఏదో అటెంప్ట్ చేస్తున్నారు, మీరు ట్రై చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పెద్ద పెద్ద సక్సెస్ పీపుల్ ఎవరైనా సరే ఫస్ట్ మొదటిగా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళే. వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఆగలేదు, మళ్ళీ ట్రై చేశారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ ప్రపంచంలో చాలామంది ఫెయిల్ అయిన తర్వాత ఆగిపోతారు. అందుకే వాళ్ళు జనరల్ లైఫ్కి అలవాటైపోతారు, రాజీపడి బతికేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫెయిలియర్తో రాజీ పడదు. అక్కడి నుంచే మీ ప్రయాణం, అసలైన ప్రయాణం మొదలవుతుంది. అందుకే మీరు అటెంప్ట్ చేయండి, ఫెయిల్ అవ్వండి, అక్కడ మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ట్రై చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు మనం ప్రపంచంలో ఇంత వెలుగు చూస్తున్నాము అంటే ఇది థామస్ ఆల్వా ఎడిసన్ వల్ల. బట్ ఆయన బల్బు కనిపెట్టే ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు, కానీ ఆగలేదు. అలా ఆయన ఆగకుండా ప్రయత్నించారు కాబట్టి ఇవాళ మనం ఇంత వెలుగు చూస్తున్నాము. ఇలా ప్రపంచంలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ ఎలాన్ మస్క్. సో ప్రపంచం మొత్తం తన ఫెయిల్యూర్గా ముద్ర వేసింది. బట్ ఇవాళ ప్రపంచంలో ఎన్నో న్యూ అప్డేట్స్, న్యూ థింగ్స్ ఆయనే తీసుకొస్తున్నాడు. అందుకని ఫెయిల్యూర్తో ఆగకూడదు. ప్రపంచం మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీరు ఫెయిల్యూర్ లాగా. బట్ మీరు ప్రూవ్ చేయాలంటే మళ్ళీ లెగసీ ఫైట్ చేయాలి విత్ యువర్ డెస్టినీ. ఒక మాట చెప్పనా, మీరు చాలామంది సైకిల్ నేర్చుకుని ఉంటారు, కానీ డైరెక్ట్గా నేర్చుకున్నారా? లేదు కదా. మీరు ఫస్ట్ పడిపోయారు, కింద పడ్డారు, దెబ్బలు తగిలేదు, బ్లీడ్ అయ్యింది, అయినా మళ్ళీ లేచారు. చూడండి, మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ పడ్డారు, దెబ్బలు తగిలేదు, మళ్ళీ లేచారు. మీరు ఎన్నోసార్లు ట్రై చేసి పడినా సరే వదిలిపెట్టకుండా ట్రై చేశారు కాబట్టే మీరు దాంట్లో సక్సెస్ అయ్యారు. అది చిన్నప్పుడే మీకు అంత పట్టుదల ఉంది, చిన్నప్పుడే అన్నిసార్లు పడినా సరే లేచి ఫైట్ చేసిన మీరు ఇవాళ మీ జీవితంతో మీరు ఎంత ఫైట్ చేయాలి అంటే మీ బ్లడ్లో ఉంది ఫైట్ చేయడము. మీరు మిమ్మల్ని మర్చిపోతున్నారు. ఒకసారి లెగవండి, మళ్ళీ ఫైట్ చేయండి. పడ్డారా? పర్వాలేదు. చాలామంది బ్లేమ్ చేస్తారు, నవ్వుకుంటారు, నవ్వనివ్వండి. లెట్ దెమ్ స్మైల్. అండ్ యువర్ సక్సెస్ ఎప్పుడైనా సరే మేక్ ఆల్ ద నాయిస్. బట్ ఆగొద్దు, ట్రై చేయండి, ట్రై చేస్తూనే ఉండండి. ట్రై చేస్తూ చనిపోండి, తప్పులేదు. కానీ ఆగిపోయి అలాంటి రాజీపడి జీవితంతో మాత్రం వద్దు. ఓకే, సో ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయిన వాళ్ళని సొసైటీ గుర్తుపెట్టుకుంటుంది, ఆగిపోయిన వాళ్ళని కాదు. బట్ మీరు నిజంగానే ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ బ్లడ్లోనే సక్సెస్ అవ్వడం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. కీప్ ట్రయింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.